హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్ దమ్ బిర్యానీ చేసుకుందాము. ప్రెషర్ కుక్కర్ అంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, ఏంటి ప్రెషర్ కుక్కర్లో ఏంటి దమ్ బిర్యానీ ఏంటి అని. అంటే నేను ఒకటి ఆలోచించాను అనమాట, చాలా ఈజీగా చేసుకునేలాగా. చాలామందికి చాలా కష్టం అనిపిస్తుంది దమ్ బిర్యానీ అంటే గిన్నె అడుగు మాడిపోతుందేమో, లేదా సరిగ్గా ఉడకదేమో ఇట్లా అనిపిస్తుంది. అలా కాకుండా బ్యాచిలర్స్ కూడా, అంటే ఇంటికి దూరంగా ఉండేవాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నేను ట్రై చేసి చూశాను ప్రెషర్ కుక్కర్లో ఎలా వస్తుందా అనేసి. చాలా బాగా వచ్చింది. మీకోసం ప్రెషర్ కుక్కర్లో మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ అంటే చాలామంది మామూలు ఉడికిపోతుంది అనుకుంటారు కదా, నేను మటన్ ఎందుకు చేస్తున్నానంటే మటన్ కూడా ఈజీగా ఉడుకుతుందని చూపించడానికే ఇప్పుడు నేను మీకు మటన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. మీలో ఎవరైనా దమ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేశారా? చేసి ఉంటే చేశానని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చివరి వరకు చూసి అసలు ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను దీనికోసం 1/2 kg మటన్ తీసుకున్నాను. అంటే బిర్యానీ కోసం కదా, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం వేరే బౌల్లో మ్యారినేట్ చేసుకోవచ్చు, కానీ అంటే మనం బ్యాచెస్ కూడా చేసుకునేలాగా ఎక్కువ గిన్నెలు లేకుండా ఈజీగా చేసుకుందామని నేను డైరెక్ట్గా కుక్కర్లోనే మ్యారినేట్ చేస్తాను. 1/2 kg మటన్ ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో 2.5 టీ స్పూన్ కారం పొడి, 1.5 టీ స్పూన్ సాల్ట్ లేదా టేస్ట్ తగినంత, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, సగం నిమ్మకాయ రసం, 1/2 కప్పు పెరుగు, కొంచెం బీట్ చేసుకొని వేసుకోవాలి పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2-3 పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్ అనమాట. అంటే ఆయిల్లో మనం ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అవుతాయి. నేను ఇక్కడ చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో లెంత్ ఎందుకని నేను చూపించలేదు. కొన్ని వేసుకోవాలి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. దీంట్లో ఆయిల్, మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాగా మిగిలిన ఆయిల్ అనమాట, 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇది అంతా ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ కదా, కొంచెం కారంగానే ఉండాలి. రైస్ కూడా వేసుకుంటాం కదా ఇందులో, అందుకని కొంచెం ఉప్పు కారం బాగానే ఉండాలి. మసాలాలు బాగుంటేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కదా. నేను వేసిన ఉప్పు కారాలన్నీ 1/2 kg మటన్కి, 1/2 kg రైస్కి. చాలామంది కొంచెం కారం ఎక్కువే తింటారు బిర్యానీ బాగుండాలనేసి. బాగా కలుపుకొని మినిమం 1/2 an hour పక్కన పెట్టుకోండి. మీరు ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే మటన్ అంత బాగుంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. 1/2 kg మటన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని 2-3 సార్లు కడిగి ఒక అరగంట ముందు, మనం బిర్యానీ చేసే అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక అరగంట ముందు ఇలా నీళ్లు పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో మనం రైస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు అంటే దమ్ చేసుకోవడానికి కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి. అంటే మనం 1 కప్ తీసుకున్నాం అనుకోండి, దాదాపుగా 3 కప్స్ పైననే వాటర్ పోసుకోవాలి. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ సాజీరా, 3 ఇలాయచీ, 4-5 లవంగాలు, 2-3 చిన్న ముక్కల దాల్చిన చెక్క వేసుకోవాలి. చిన్న అనాస పువ్వు అంటే సగం ముక్క, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఆయిల్ వేసుకోవాలి 2 టీ స్పూన్స్. అంటే రైస్ కొంచెం మనకు పొడి పొడిగా వస్తుంది ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. కావాలనుకుంటే ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు, నేను కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని మరిగించుకుందాం. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు వంచేసి వేసేసుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంటే రైస్ కంప్లీట్గా ఉడకొద్దు, 60 to 70% మాత్రమే ఉడకాలి. మొత్తంగా రైస్ ఉడకొద్దు, ఎందుకంటే మనం దమ్ చేసేటప్పుడు మిగతా 40% ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేసి. మొత్తం మాత్రం అస్సలు ఉడకనివ్వద్దు, మళ్ళీ మనం కుక్కర్లో వేసిన తర్వాత మొత్తం మెత్తగా అయిపోద్ది. అందుకని ఇదిగోండి మొత్తం ఉడకకముందే, అంటే కొంచెం పళ్ళుకి ఇరుగుతున్నప్పుడు ఇదిగోండి ఇది ఈజీగా ఇరుగుతుంది కదా, అంటే ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ నీళ్ళని వార్చేసుకోవాలి. నేను ఒక జాలి గిన్నెలోకి వంచేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పైనుంచి ఇలా తీసేసుకొని డైరెక్ట్గా మటన్ పైన వేసేసుకోవచ్చు. రైస్ ప్రిపేర్ అయిపోయింది కదా,
ఇది ఇలా నేను జాలి గిన్నెలో వంచుకున్నాను. మటన్ని నేను దాదాపుగా 2 hours మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ పైన మనం వండుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా పరిచినట్టుగా వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత పైనుండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. పైనుండి నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఒక 2 tablespoons వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ గిరికౌ గీ తీసుకున్నాను. ఎలాంటి అడల్ట్రేషన్ కానీ కల్తీ కానీ లేకుండా తయారు చేసిన నెయ్యి ఇది. మీకు కూడా ప్యూర్ నెయ్యి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. పైనుండి కొన్ని పాలు, అంటే జస్ట్ చిన్న కప్పుడు పాలు, అంటే మన టీ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతో పాలు అన్నమాట, కొన్ని పోసుకోవాలి పైనుంచి. ఇలా పాలు పోసుకోవడం వల్ల రైస్ సిల్కీగా వస్తుంది. నేను అడుగున వాటర్ ఏం వేసుకోలేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. దీనికి విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్కి కింద స్టవ్కి మధ్యలో ప్యాన్ పెట్టుకుని ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 minutes తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 5 minutes తర్వాత 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. విజిల్ చెక్ చేసుకోండి. తీసేయండి విజిల్. అసలు ఓపెన్ చేద్దాము. గుమగుమలాడుతుంది బిర్యానీ. ఇదిగో చూడండి, రైస్ పొరపొరలాడుతుంది. చూద్దాం, ముక్క చూద్దాం ఉడికిందేమో. ఇదిగో చూడండి ఎంత ఈజీగా ఉడికిపోయిందో ముక్క. ఈజీగా ఉడికిపోయింది. అంతే, చూసారు కదా మటన్ దమ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. అంటే ఒక చిన్న ఐడియా అండి. అంటే చాలామందికి దమ్ బిర్యానీ అంటే పెద్ద గిన్నె, మందంగా ఉన్న గిన్నె అలా అనుకొని కూడా వెనకబడిపోతారు కదా, చేసుకోలేరు కదా. అందుకని కుక్కర్లో కూడా బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి నేను ట్రై చేశాను. ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, మనం విజిల్ పెడతాం కదా, విజిల్ వస్తుందేమో, ఎన్ని విజిల్స్ అదంతా ఏం పట్టించుకోవద్దు. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. డైరెక్ట్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి, తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇంకో 5 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో 15 minutes ఉడికించుకోవాలి. ఇది నేను 1/2 kg క్వాంటిటీకి చేశాను. 1/2 kg కుక్కర్. మీరు కొంచెం పెద్ద కుక్కర్ అంటే ఒక 1 kg చేసుకుంటే కనుక ఇంకొక 1 or 2 minutes పెట్టుకోండి. అంటే 1 minute అలా ఎక్కువ పెట్టుకోండి. అప్పుడు ఈజీగా ఉడికిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంలో ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే కాదు, గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె, నువ్వుల నూనె, సాఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతాయి. ఇవే కాకుండా మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, ఉప్మా మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడీ మిక్స్ కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.